నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను సోనియా. జిల్లా డైరీలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ వేదికగా ప్రపంచ గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రౌచర్ను ఆవిష్కరించిన మంత్రి తుమ్మల. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. రాజానగరంలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ, పేదల ఆరోగ్యానికి జగన్ పెద్దపీట వేశారన్న ఎమ్మెల్యే రాజా. గోదావరికంలో డయాలసిస్ పేషెంట్లకు సాయం, నీడా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమన్న ఎమ్మెల్యే. ఎమ్మిగనూరులో గణేష్ హైబ్రిడ్ సీడ్స్ దుకాణం ముందు రైతులు ధర్నా, నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం. రైట్, ఇక్కడ జిల్లాలో డీటెయిల్స్ చూస్తే పేదలకు 29 రూపాయలకే భారత్ రైస్ అంటూ కేంద్రం ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో మొదటిసారి తెలంగాణ వేదిక గ్లోబల్ రైస్ సమ్మిట్ జరగబోతుందని దానికి సంబంధించిన బ్రౌచర్ను మంత్రి ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని ఎక్కువ శాతం ప్రజలు తినడం లేదని, అదే బియ్యాన్ని 29 రూపాయలకు ప్రజలు కొనుక్కోవాలని చెప్పడం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. ఈరోజు 2024 గ్లోబల్ రైస్ సమ్మిట్ మన రాష్ట్రంలో నిర్వహించడానికి మన ఆర్గనైజర్ ఫస్ట్ భారతదేశంలోనే ఇది ఫస్ట్ టైము. అందుట్లో మన రాష్ట్రానికి అవకాశం వచ్చింది. ఆర్గనైజర్ జానయ్య గారు, మన ముఖ్య కార్యదర్శి రఘునందన్ గారు, డైరెక్టర్ గోపి గారు, లక్ష్మి గారు, కేశవల్ గారు, ప్రియమైన పత్రికా విలేకరులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ అవకాశం ముఖ్యంగా ప్రపంచంలోనే ఈనాడు భారతదేశం వరి పంటలో నెంబర్ 1గా ప్రపంచ దేశాలకు ఆహారం పెట్టే స్థితిలో దేశం ఉంది. దేశానికి అన్నం పెట్టే స్థితిలో నేడు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈరోజు సహృదయ ఫౌండేషన్, నీడా స్వచ్ఛంద సంస్థలు చేసిన సేవలు అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలోని ఎమ్మెల్యే నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. డయాలసిస్ పేషెంట్లకు 25 కిలోల బియ్యంతో పాటు ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అందజేశారు. నీడా స్వచ్ఛంద సంస్థ చేసిన సేవా కార్యక్రమాలు అనిర్వచనీయమని, నిరుపేద పేషెంట్లకు సహాయ సహకారం అందించడం వారి సేవ స్ఫూర్తికి నిదర్శనమన్నారు. నీడా రమేష్, నీడా అంటే నిజంగా ఒక నీడనిచ్చేవాడు. ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళందరికీ తనకు తోచిన వరకు తన శక్తికి మించి 10 మంది వ్యక్తులతో ఒక టీమ్గా ఏర్పడి ఈ ప్రాంతాల్లో గత చాలా సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అతన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. అతనికి అవార్డు కూడా ఇవ్వాలి, తప్పకుండా త్వరగా అవార్డు ఇస్తాం. ఈరోజు ఆయనకు సహకరిస్తున్నటువంటి సహృదయ ఫౌండేషన్ ఉందో, యుఎస్ఏ అమెరికా నుంచి వారు కూడా బిందు వారికి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నా, అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ పంపిస్తే మా దగ్గర చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి, ఫీజులు కట్టలేదు. పేదల ఆరోగ్యానికి సీఎం జగన్ పెద్దపీట వేశారని అన్నారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. నిరుపేదల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని తెలిపారు. పేదవాడికి ఆరోగ్య భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రంలో వైసీపీకి ఓటమి తప్పదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ అన్నారు. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. బాపట్ల జిల్లా మాటూరులో జనసేన నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. జనసేన కార్యక్రమాలకు ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారని, ఇదే జనసేన గెలుపుకి నిదర్శనమన్నారు.
జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలంలో మండల పార్టీ కార్యాలయాన్ని అలాగే పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మార్టూరు మండలంలో పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించున్నాం. దానికి ఈరోజు జరిగిన కార్యక్రమం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈరోజు నుంచి మొదలై రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం మార్టూరు మండలంలో మండల పార్టీ కార్యాలయాన్ని అలాగే పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మార్టూరు మండలంలో పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించున్నాం. ఎమ్మెల్యే ముదినేని ప్రసాదరాజుపై బండారు మాధవ నాయుడు ఫైర్ అయ్యారు. చిన్నమైన వాణిలంక నల్లి క్రిక్ బ్రిడ్జ్ నిర్మాణాలు ఎక్కడ జరిగాయో చెప్పాలన్నారు. నియోజకవర్గ ప్రజలను ఎమ్మెల్యే ప్రసాదరాజు మోసం చేస్తున్నారని విమర్శించారు. నర్సాపురంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో జనసేనకు షాక్ తగిలింది. రాజానగరం గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొల్లపశెట్టి వెంకటరమణ వైసీపీలో చేరారు. వెంకటరమణతో పాటు అదే గ్రామానికి చెందిన 150 మంది పార్టీ కార్యకర్తలు చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన తెలుగుదేశం పార్టీ ఇద్దరి కలయిక వారి యొక్క పుట్టుకనే పూర్తిగా ముంచేటటువంటి పరిస్థితులకు వచ్చింది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ నియోజకవర్గంలో కేవలం 2 స్థానాల్లో ప్రజాప్రతినిధులుగా ఎంపీటీసీలుగా గెలుపొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇరువురిలోనే ఒకరు, అది కూడా జనసేన పార్టీకి పునాది రాయిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క వీరాభిమానిగా ఉన్న చిత్తూరు జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ జాషువా స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. రాబోయే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తామన్నారు. I have taken charge as SP of Chittoor district. This is the second time I am working in this district. Earlier, 2011 to 13, I was DSP Paramnar here. And exactly after 12 years, I came as your SP. So, thank you so much for this grand welcome, and I look forward for a very good working relation with media friends and all the administrative colleagues. Basically, I do my best for the people, maintenance of law and order, protection of women and weaker sections, and take all the necessary steps for peaceful maintenance of law and order in the upcoming season. And నంద్యాల జిల్లా శ్రీశైలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మద్యం, మాంసం నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు బైక్స్పై క్షేత్ర పరిధిలోకి తీసుకువెళ్తున్నారని సమాచారంతో తనిఖీలు చేపట్టామని సీఐ ప్రసాదరావు తెలిపారు. క్షేత్ర పరిధిలోకి అక్రమ మద్యం, మాంసాహార రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని, ఎవరైనా రూల్స్ అతిక్రమించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గణేష్ హైబ్రిడ్ సీడ్స్ దుకాణం ముందు రైతులు ధర్నాలు చేపట్టారు. పెద్ద కాడబురు గ్రామానికి చెందిన దాసరి శ్రీనివాసులు 2 ఎకరాలు పుచ్చకాయ విత్తనాలు తీసుకొని పంటను సాగు చేశాడు. అయితే 90 రోజులు గడిచిన కనీసం పంట పూత కూడా రాకపోవడంతో రైతులు మోసపోయినట్లు గ్రహించారు. దీనిపై దుకాణ యాజమానులకు, వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేష్ హైబ్రిడ్ దుకాణం ముందు చిన్న పుచ్చకాయలు వేసి ఆందోళన చేపట్టారు. అసలే కరువుతో అల్లాడుతుంటే నకిలీ విత్తనాలు ఇచ్చి రైతులను మోసం చేయడం దారుణమన్నారు. శ్రీనివాసులు, నేను వాటర్ మినరల్ 2.5 ఎకరాలు సాగుబడి చేస్తున్నాను. విత్తనాలు తీసుకొస్తే నకిలీ విత్తనాలుగా ఏర్పడింది. 70 రోజులు పూత వచ్చింది. ఇది 70 రోజులు కటింగ్ అయ్యేది, 70 రోజులు పూత వచ్చింది. ఎన్ని మందులు కొట్టినా కూడా కాయ రాలేదు. అక్కడ ఒక సైడ్ నుంచి డేట్ అయిపోతే చెట్లు చనిపోకుండా వచ్చినాయి.
నాకు ఏదన్నా ఆదుకోవాలని మాది పెద్దకడుగు గ్రామం. నా పేరు దాసరి శ్రీనివాసులు. నేను వాటర్ మినరల్ 2.5 ఎకరాలు సాగుబడి చేసినాను. విత్తనాలు తీసుకుపోతే నకిలీ విత్తనాలుగా ఏర్పడింది. 70 రోజులు పూత వచ్చింది. ఇది 70 రోజులు కటింగ్ అయ్యేది, 70 రోజులు పూత వచ్చింది. ఎన్ని మందులు కొట్టినా కూడా కాయ రాలేదు. అక్కడ ఒక సైడ్ నుంచి డేట్ అయ్యే చెట్లు చనిపోకుండా వచ్చినాయి. నాకు ఏదన్నా ఆదుకోవాలని మాది పెద్దకడుగు గ్రామం. నా పేరు దాసరి. మాది పెద్దకడుగు గ్రామం మండలం అండి. నా పేరు క్రాంతి కుమార్ సార్, బొగ్గుల క్రాంతి కుమార్. నేను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పేద రైతుని. అయితే నేను ఇక్కడ శ్రీ గణేష్ హైబ్రిడ్ సీడ్స్ లో కలర్స్ కంపెనీ వెరైటీ వచ్చి సిజీ 2000 అనే వెరైటీ ఎంచుకోవడం జరిగింది. అయితే నేను వేసి దాదాపు గంటే 80 రోజులు దాటిపోయింది. అయినప్పుడు కూడా మాకు ఇప్పటి వరకు పంట చేతికి రాకపోవడము, ఒక సైడ్ నుంచి ఏజ్ దానికి చెట్టు ఏజ్ ఇది దాటి చచ్చిపోవడం మొదలుపెట్టింది సార్. అయితే మాకు ఇది దాదాపు ఒక ఎకరంలో నాకు పెట్టుబడి 70 నుంచి 80 వేల మధ్యలో వచ్చింది సార్. మాకు కొద్దిగా అందరి సహకారంతో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రాధాన్యత. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి కాల్వకు నీటిని విడుదల చేశారు రైతులు. తమ సాగు చేసిన చెరుకు, వరి పంటలను కాపాడుకునేందుకు రైతులే కాల్వ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. పంటలు ఎండిపోతుండడంతో నీటిని విడుదల చేయాలని పలుమార్లు రైతులు అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో పాత కాల్వ కింద సాగు చేసిన రైతులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు నీటి విడుదల అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1929లో ఈ చెరువు పుట్టినాడు ఈ కాలువ తీశారు. ఇది పాలేరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కట్టినాడు. ఈ పాలేరు పాతకాలం కోసమే ఈ రిజర్వాయర్ కట్టారు ఆనాడు. ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి, నేలకొండపల్లి 2 మండలాల్లో 25,000 ఎకరాలకి పారుగంత కింద ఈ పాత కాలువని తీయటం జరిగింది నైజాం కాలంలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాత కాలువకి ఎప్పుడు 5 అడుగుల వరకు కూడా పాత కాలువకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ పాలేరు పాత కాలువ కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా, తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉండగా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆర్పుదలు ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12. అన్నమయ్య జిల్లా రాయచోటి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్థలాల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు జగనన్న కాలనీల లబ్ధిదారులు. వందలాది మంది లబ్ధిదారులు కార్యాలయానికి చేరుకోవడంతో ఆఫీస్ ఆవరణ కిక్కిరిసిపోయింది. వాలంటీర్ల తప్పిదం కారణంగానే సమస్య తలెత్తిందని అంటున్నారు. మరోవైపు రిజిస్టర్ ఆఫీసులో సర్వర్లు పనిచేయకపోవడంతో కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకున్నారు. అందరూ చూస్తుండగానే 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలపట్నం శ్రీశైలం వెళ్లే రోడ్లో 3 అంతస్తుల వాసవి లాడ్జి ఉంది. లాడ్జికి సమీపంలో వేరే భవనం నిర్మించుకునేందుకు పునాదులు తీస్తుండగా దాని ప్రభావంతో లాడ్జి భవనం బీటలు వారింది. అనంతరం కొద్దిసేపటికి భవనం ఒక పక్కకు వాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన భవనంలో ఉన్న అందరినీ బయటకు తీసుకొచ్చారు. 10 నిమిషాల తర్వాత భవనం పూర్తిగా నేలమట్టమైంది. పగటిపూట కావడం స్థానికులు గమనించి అందరినీ బయటకు తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పురాతన భవనాలను కూల్చివేయాలని ప్రజలు కోరారు. సికింద్రాబాద్ మెట్టుగూడలో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ లారీ వదిలేసి భయంతో పరారాయడని చిలకలగూడ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీధర్ తెలిపారు. లారీ డివైడర్ను ఢీకొట్టి పెద్ద శబ్దం రావడంతో మెట్టుగూడ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లారీ యాజమాన్యంపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గుడిపల్లి మండలం అత్తినత్తం సమీపంలో తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన వెంకటాచలం అనే వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. ఏనుగుల దాడిలో వ్యవసాయ పంటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడ్డ వెంకటాచలాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ మలక్పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయిరాంను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిరాం అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు వనస్థలిపురంకు చెందిన వారిగా గుర్తించారు. మైండ్ స్పేస్లో ఐటీ ఉద్యోగిగా వర్క్ చేస్తున్నాడు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. చనిపోయాడు. ఇక్కడ ఎంక్వైరీ కోసం వస్తే బండి నెంబర్ దొరికిందని చెప్తారు పోలీసులు.
కానీ మాకు ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇస్తలేరు. మాకు ఇది కావాలని చెప్పేసి మా దోస్తులము మా అన్న వాళ్ళము అందరం కలిసి దీనికోసం వచ్చినాం. ఆయన ఐటీ వర్క్లో మాదాపూర్లో వర్క్ చేస్తారు సార్. మా డిమాండ్ మాకు ఆ వ్యక్తి కావాలి, ఆ డీసీఎం ఎక్కడ పోయింది, ఎవరు తప్పయింది అనేది మాకు కావాలి. నెంబర్ దొరికింది పోలీసు వాళ్ళకి, కానీ క్లారిటీ మాకు ఇస్తలేరు. మాకు ఇప్పటి వరకు దొరుకుతుంది ఆ వ్యక్తి ఉన్నాడా లేడా, మాకు సమాధానం కావాలి. చనిపోయాడు, వ్యక్తి చనిపోయాడు, ఉస్మానియాలో ఉంది. సారాం చనిపోయాడు. ఇక్కడ ఎంక్వైరీ కోసం వస్తే బండి నెంబర్ దొరికిందని చెప్తున్నారు పోలీసులు. రానున్న ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని జనసేన నేత సుంకర శ్రీనివాస్ అన్నారు. జనసేన టీడీపీ సునామీ కడపలో విజయం సాధిస్తుందని తెలిపారు. కడపలో ఇంటింటి ప్రచారంలో సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎన్నికలు వస్తే జగన్ను ఇంటికి పంపాలని ప్రజలు చూస్తున్నారని, కడపలో ఇంటింటికి ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. రాష్ట్రంలో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. ఈ ముఖ్యమంత్రి సిద్ధమని ప్రజలు నీకంటే ఇంకా డబల్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుంది. వచ్చేది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2 ఇంజన్లు, డబుల్ ఇంజన్ సర్కార్ గవర్నమెంట్ రాబోతోంది. నిన్ను తరిమి కొట్టడానికి, నీ అన్యాయాలు అక్రమాలన్నీ బయటకు తీయడానికి, నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బంతా కక్కించడానికి చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం సిద్ధంగా ఉన్నారు. ఎవరు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్. కాబట్టి నువ్వు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నావా, నువ్వు జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నావా అని తెలుగుదేశం ప్రజలు, జనసేన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, కడప ప్రజలు నిన్ను అడుగుతున్నారు, హెచ్చరిస్తున్నారు. సిద్ధంగా ఉండు జగన్, జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండు. ఫస్ట్ ఇంటికి వెళ్ళి నీళ్లు తాగి మళ్ళీ జైలుకి వెళ్దు. కానీ అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన 4వ విడత ఆసరా కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. మరొక ముడిదం మండలంలో మహిళలకు వారి ఖాతాలో నిధులు జమ అవుతుందని ఆయన తెలిపారు. అనంతరం సుమారు 90 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డు ప్రారంభించారు. మీడియా జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తుందని, మరోసారి మీడియాపై తన అసహనం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ని మళ్లీ సీఎం చేయాలని ప్రజలను కోరారు. ఏదో అయ్యి వచ్చి టాపిక్ అని చెప్తున్నారు, లేదో గొప్ప చెప్పుకోవడానికి చెప్తే మేము ఇక్కడ నుంచి తలదించుకుని ఉంటాం. కాదు, వాస్తవాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఒకసారి ఒక ఓటు తీసుకున్న నాయకుడు, ఆ సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, ఎంపీపీ అయినా, డెప్యూటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, జిల్లా చైర్మన్ అయినా, మంత్రి అయినా, అది ఆ ఓటు ఇచ్చిన వ్యక్తులకి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆ ఓటు ఇచ్చిన ఆ వ్యక్తులకి ఆయన న్యాయం చేయాలి. అది ముఖ్యమంత్రి గారు మా అందరికీ చెప్పిన మాట. ఏదైతే చెప్తామో ఆయన్ని అసభ్యంగా మాట్లాడటమే, చిన్న పెద్ద లేకుండా వాళ్ళు వచ్చి ఏవో కామెంట్ చేయడమే నేను సమంజసం అని అడుగుతున్నాను. మీకు వచ్చి 11 కోట్ల రూపాయలు చేయొత్తు కార్యక్రమం అవడం తప్ప చెప్పండి. లేకపోతే రేపు ఈ రాష్ట్రం ఇవ్వడం తప్ప, లేదు రేపు ఇస్తున్న చేయొత్తు తప్ప, లేదు మీకు ఇస్తున్న అమ్మఒడి తప్ప. రుణయాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. పల్నాడు జిల్లా ఈపూర్ మండలం ఎర్రగుంట తండాలో రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు బాలస్వామి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తలలేక అడవిలో చెట్టు కూరేసుకొని బలవన మరణానికి పాల్పడ్డాడు. బాలస్వామి వినుకొండలో ఓ డిగ్రీ కళాశాలలో 3వ ఏడాది చదువుతున్నాడు. శ్రీరాముడిపై కత్తి పద్మారావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద ధర్నా నిర్వహించారు. హిందువుల ఆరాధ్య దైవమైన రాముడిపై కత్తి పద్మారావు వ్యక్తిగతంగా దూషించడం తగదని, ఆయనపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు. కత్తి పద్మారావును వెంటనే అరెస్ట్ చేయాలని గోకవరం పోలీస్ స్టేషన్లో డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఐకి అందజేశారు. ప్రజల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రమూర్తిని, సీతమ్మ తల్లిని కించపరుస్తూ మాట్లాడినటువంటి కత్తి పద్మారావుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఈవేళ హైదరాబాదులో డాక్టర్ రామ్జీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా. ప్రపంచ తిరుమల శ్రీవాణి ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణారావు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకాట హరిహ వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయగా, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందించారు.
తిరుమల శ్రీవారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు పలువురు స్వామీజీలు, మఠాధిపతులు, మంత్రాలయ పీఠాధిపతి సుబేతేంద్ర తీర్థ స్వామీజీ, మేషరాజ పటం పీఠాధిపతి విద్యా విజయ తీర్థులు, శ్రీపాదం మఠం సుజయానిధి తీర్థులతో పాటు బద్రీనాథ్ పీఠాధిపతి బ్రహ్మచారి ముకుందం, శ్రీ విద్యా పరిపూర్ణానందగిరి, కమలానంద భారతి స్వామీజీ, సరస్వతి మాతాజీ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. వీరందరికీ ఘన స్వాగతం పలికిన అధికారులు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా తీర్థ ప్రసాదాలను అందించారు అధికారులు. జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు 3 రోజుల పాటు తిరుమల కొండపైన మన సనాతన హిందూ ధర్మ పరిరక్షణానికి మరియు అభివృద్ధికి చేయాల్సినటువంటి కృషి, తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటినీ క్షుణ్ణంగా చర్చించడానికి దేశంలో నలుమూలల నుండి వివిధ మఠాధిపతులు ఇక్కడ రావడం సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం వారి వంతు సలహా సూచనలు కృషిని అందించడం జరుగుతూ ఉంది. ఈ సదస్సు ప్రతి సంవత్సరం జరగాలి. తద్వారా మన సనాతన హిందూ ధర్మం గట్టిగా నిలబడాలి. ఇతర విధర్మీయుల తాకిడికి తట్టుకునే విధంగా, దాన్ని అధిగమించే విధంగా మన ధర్మ ప్రతిష్ట అనే ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో నిన్న ఈరోజు శ్రీ వెంకటేశ్వర ధర్మాచార్య సదస్సు జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానములు మన భారతదేశంలో ఉన్న ఒక విశిష్టమైనటువంటి దేవాలయ వ్యవస్థ. మన హిందుత్వానికి సంబంధించి ఒక ఆదర్శవంతమైన దేవాలయ వ్యవస్థకి ఒక ఉదాహరణగా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానములే. సేవా కార్యక్రమాలు కావచ్చు, పర్యావరణం. ఇవి ఇప్పుడు జిల్లా డైరీ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.